పారితోషికంలో పెళ్లైన కథానాయకుల డామినేషన్ సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తుంది. దీపికా పదుకోనే, కత్రినా కైఫ్, ఐశ్వర్య రాయ్, అనుష్క శర్మ, ఆలియా భట్, కియారా అద్వానీ, సమంత వీళ్ళంతా పెళ్లైన కథానాయకులే. అయినా కానీ పారితోషికంలో స్కై ఈజ్ ద లిమిట్ అన్న చందంగా ఎదిగారు. ఒకప్పటితో పోలిస్తే ట్రెండ్ మారింది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇంతకుముందు పెళ్ళైన హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వడమే కష్టంగా ఉండేది. అలాంటిది మ్యారీడ్ హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వడమే కాకుండా భారీ పారితోషికాలు ముట్టజెప్పడంగా మారిన ట్రెండ్ కొత్తగా వస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్లో అవకాశాలు అందుకునేందుకు నటీమణులకు బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ అనే అడ్డంకి లేనే లేదు. అక్కడ నటీమణుల పారితోషికాలు స్కైలో ఉన్నాయి. 2023లో అత్యధిక పారితోషికం పొందిన భారతీయ కథానాయకుల జాబితాను పరిశీలిస్తే ఈ జాబితాలో ప్రియాంక చోప్రా పేరు నెంబర్ 1 స్థానంలో నిలిచింది. కాస్ట్లీ హీరోయిన్ల జాబితాలో పెళ్లైన కథానాయకులదే అగ్రతాంబూలం. ప్రియాంక చోప్రా జోనస్. IMDb ప్రకారం ప్రియాంక చోప్రా జోనస్ ఒక్కో సినిమా లేదా సిరీస్కు 15 కోట్ల నుంచి 40 కోట్లు వసూలు చేస్తుంది. బాలీవుడ్లో అగ్ర కథానాయకగా వెలుగొందుతున్న సమయంలోనే పీసీ అకస్మాత్తుగా హాలీవుడ్కి వెళ్ళిపోయింది. హిందీ చిత్రసీమ పెద్దలు తనపై కుట్రలు చేయడంతో కొత్త దారిని వెతుక్కున్నానని కూడా ప్రియాంక చోప్రా ఒక్క ఇంటర్వ్యూలో అంగీకరించింది. హాలీవుడ్లో పలు సినిమాలు సహా వెబ్ సిరీస్లోనూ నటిస్తుంది. సిటాడెల్ సిరీస్లో నటించినందుకు పీసీ భారీ ప్యాకేజ్ అందుకున్నారని సమాచారం. దీపికా పదుకోనే. పద్మావత్ సినిమాతో 600 కోట్ల క్లబ్ నాయకగా సత్తా చాటింది దీపికా పదుకోనే. ఈ బ్యూటీ 1986 జనవరి 5న జన్మించారు. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో ఒక్కరిగా వెలుగొందుతోంది. ఒక్కో సినిమాకు 15 నుంచి 30 కోట్లు తీసుకుంటుంది. ప్రభాస్ సరసన నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ప్రాజెక్ట్ కే కోసం 20 కోట్లు డిమాండ్ చేసిందన్న ప్రచారం సాగుతోంది. కత్రినా కైఫ్. జిందగీ నా మిలేగి దుబారా స్టార్ కత్రినా కైఫ్ భారతదేశంలో అత్యంత విజయవంతమైన నటీమణులలో ఒకరు. మల్లేశ్వరి చిత్రంతో టాలీవుడ్కి సుపరిచితమైన ఈ భామ బాలీవుడ్ అగ్రనాయకగా నేటికి హవా సాగిస్తుంది. IMDb ప్రకారం కత్రినా ఒక్కో సినిమాకు 15 నుంచి 21 కోట్లు తీసుకుంటుంది. ఆలియా భట్. 2014 ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో కనిపించిన యువనటి ఆలియా భట్. రణబీర్ కపూర్ను వివాహం చేసుకున్న ఆలియా భట్ ఒక్కో సినిమాకు 12 నుంచి 20 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తుంది. RRRతో బాలీవుడ్కి పరిచయమైన ఆలియా భట్కు సౌత్లోనూ విరివిగా అవకాశాలు వస్తున్నాయి. అనుష్క శర్మ. IMDb నివేదిక ప్రకారం అనుష్క శర్మ ఒక్క సినిమాకు 8 కోట్ల నుంచి 12 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తుంది. నటి, నిర్మాతగా, వ్యాపారవేత్తగా సత్తా చాటుకున్న అనుష్క శర్మ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పెళ్లాడిన సంగతి అందరికీ తెలిసిందే. ఒక బిడ్డ పుట్టాక సంసార జీవనాన్ని బ్యాలెన్స్ చేస్తూ సినిమాలో నటిస్తోంది. ఐశ్వర్య రాయ్. బాలీవుడ్లో అత్యంత విజయవంతమైన నటీమణులలో ఒకరైన ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఒక్కో సినిమాకు 10 కోట్లు తీసుకుంటుంది. పెళ్లి తర్వాత ఐష్ కెరీర్ ఎందుకనో ఆశించిన స్థాయిలో లేదు. చాలా ప్రాపుల్ని ఎదుర్కొని రేసులో పూర్తిగా వెనుకబడింది. ఇటీవలే మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ ఫ్రాంచైజీలో నటించి తిరిగి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఒక్కో సినిమాకు 10 కోట్లకు తగ్గకుండా అందుకుంటోంది అని సమాచారం. నయనతార దక్షిణ భారత ఇండస్ట్రీలో అత్యంత ప్రజాదరణ పొందిన అగ్ర కథానాయిక. తలైవేగా అభిమానం అందుకుంది. షారుఖ్ ఖాన్ సరసన జవాన్లో నటిస్తూ ఉత్తరాదిన హాట్ టాపిక్గా మారింది. నయనతార ఒక్కో సినిమాకు 2 కోట్ల నుంచి 10 కోట్ల వరకు తీసుకుంటుంది. ప్రాజెక్ట్ స్థాయిని బట్టి పారితోషికం అడుగుతోంది. సమంత రూత్ ప్రభు ప్రధానంగా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో పనిచేస్తుంది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఘన విజయంతో అంతా మారింది. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలకు సంతకాలు చేస్తుంది. పారితోషికం ఒక్కో సినిమాకు 3 కోట్ల నుంచి 8 కోట్లు అందుకుంటోంది. విద్యా బాలన్. సీనియర్ నటి విద్యా బాలన్ 8 కోట్ల నుంచి 14 కోట్ల మధ్య అందుకుంటోంది. దట్టి పిక్చర్ చిత్రంతో 100 కోట్ల క్లబ్ నాయిక అయిన విద్యా బాలన్ ఇటీవల వెబ్ సిరీస్లలో కూడా నటిస్తుంది. సినిమాల కోసం భారీ పారితోషికం అందుకుంటుంది. కియారా అద్వానీ. బాలీవుడ్లో అత్యంత వేగంగా ఎదిగేసిన కథానాయికగా కియారాకు గుర్తింపు ఉంది. ఈ భామ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడింది. పెళ్లి తర్వాత వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఒక్కో సినిమాకు 4 కోట్ల పైగా అందుకుంటున్న సమాచారం ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న గేమ్ చేంజర్లో కియారా నటిస్తోంది.